దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మనం ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉంటాం. అతను ఆ పని చేశాడు కనుకే ఇది ఇచ్చింది, అతను అలా చేశాడు కాబట్టి ఇలా బాధపడుతున్నాడు, ఆ సహోదరి ఈ పని చేసింది కాబట్టి ఈ శిక్ష అనుభవిస్తుంది, ఆ మనుష్యుడికి అది జరిగింది కాబట్టి ఇలా సంభవించింది, ఎందుకు అలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తాడు, అది తప్పు కదా, ఇది ఒప్పు కదా, రకరకాలుగా మనము తీర్పులు తీరుస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తులకు, మన సహోదరులకే, మనుష్యులకు తీర్పు తీరుస్తూ ఉంటాం. అయితే తీర్పు తీర్చే అధికారం మనకు లేదండి. తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉందంటే పరిశుద్ధ లేఖనాలను మనం చూసినట్లయితే స్పష్టంగా తెలియబడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనము మనం ఒకసారి పరిశీలించినట్లయితే, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చే సర్వాధికారం ఎవరికి ఉందనుకుంటున్నారు? రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నదండి. తీర్పు తీర్చేటటువంటి అధికారము యేసు ప్రభు వారికి మాత్రమే ఉన్నది, ఎవరికీ లేదండి. భవిష్యత్తులో ఆయన ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మనుష్యులందరూ ఆయన యొద్దకు పోగు చేయబడతారండి. ఈ మనుష్యుడు భూమి మీద పుట్టినటువంటి మనుష్యులందరూ, మనుషుల ఆత్మలు అన్నీ ఆయన వద్దకు పోగు చేయబడితే ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాడు. మంచి క్రియలు చేసిన వాడికి, దైవ చిత్తంలో బ్రతికిన వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు. చెడ్డ క్రియలు చేసి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు వారిని నిత్యాగ్నికి పంపిస్తాడు. తీర్పు తీర్చే సర్వాధికారము మన దేవుడైన, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. నీవు ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తున్నావా? ఓ సహోదరి, సహోదరుడా, నీ సహోదరుడికే, దైవజనుడికే, పరిచారకుడికే, విశ్వాసుకే, లేదా నీ తోటి కొలిక్కి, నీ యొక్క ఇరుగు పొరుగు వారికి, నీ బంధువుల్లో ఉన్న వారికి నువ్వు తీర్పు తీరుస్తూ ఉన్నావా? అయితే నువ్వు నిరతురుడవు. నువ్వు తీర్పు తీర్చడానికి నీకు హక్కు లేదు. తీర్పు తీర్చే సర్వాధికారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నదండి, ఇంకెవ్వరికీ లేదు. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు ఇతరులకు తీర్పు తీర్చి ఉన్నావా? అయితే ఈ దినము నుంచే పశ్చాత్తాపడండి, ఈ దినము నుంచే రిపెంటెన్స్ అవ్వండి. తీర్పు తీర్చే అధికారం నాకు లేదు, నేను తొందరపడి మాట్లాడాను, ఫలానా వ్యక్తులకు నేను తీర్పు తీర్చి ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి అని మీరు ప్రార్థన చేయండి. ఈ దినము నుండి జాగ్రత్తగా బ్రతకటానికి మనము ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనుష్యుడు ఎలా ఉంటాడంటే ఎదుటి వ్యక్తి మీద ఏదో ఒక నింద వేయటానికి, ఏదో ఒక మాటలు మాట్లాడటానికి, కించపరచడానికి, అవమానపరచడానికి, వారు చేసే పనులను ఎత్తి చూపించటానికి, రకరకాలుగా మనము నిందించటానికి, విమర్శించటానికి ఉంటాడు మనుష్యుడు. ఆసక్తిగా ఉంటాడు ఆ విషయంలో. కానీ తీర్పు తీర్చకూడదండి. మనకి దేవుడు ఏం అప్పగించాడో, మనకు దేవుడు ఏమి చేయమన్నాడో ఆ పనిని మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీ సహోదరుడే, తోటి కొలిగే, తోటి దైవజనుడే ఒకవేళ తప్పు చేస్తే అది దేవుడు చూసుకుంటాడు. మనకు అనవసరమైనటువంటి విషయాలు అవి. పిలిచినవాడు, నమ్మదగినవాడు, అందరిని ఏర్పాటు చేసుకున్నవాడు దేవుడు, అందరికి న్యాయాధిపతి ఆయన, అందరికి పని అప్పగించిన వాడు ఆయన. వాని పనిని బట్టి లెక్క అడుగుతాడు రేపొద్దున విమర్శ దినమందు. దానిని గురించి మనము చర్య తీసుకొని మనమెందుకు భ్రష్టులం కావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఏ దైవజనుని గురించైనా, ఏ విశ్వాసిని గురించైనా, ఏ మనుషుని గురించైనా మీరు తీర్పు తీర్చకండి. ఒకవేళ వాళ్ళు చెడ్డగా నడుస్తున్నప్పటికీ, చెడ్డ త్రోవలో వారు ఉన్నప్పటికీ, వేరే దాన్ని ఇదేనో ఆశించినప్పటికీ తీర్పు తీర్చే అధికారం మనకు లేదండి. ఎవరు దేన్ని ఆశిస్తే, ఎవరు ఎలా వెళ్తే దాని చొప్పున వాళ్ళకి తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పు తీర్చువాడు మన రక్షకుడైన యేసు ప్రభువారు. మన మట్టుకు మనము జాగ్రత్తగా బ్రతుకుదాము. తీర్పు తీర్చకుండా మౌనంగా ఉండి ఈ విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళి దేవుడిచ్చే బహుమానం పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.